హాయ్ వ్యూయర్స్, వెల్కమ్. ఈ క్లాస్లో మనము వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వర్డ్ ఆర్ట్ ఆప్షన్ అని క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చూడండి ఒక డిజైన్ ఫామ్లో ఒక ఆర్ట్ ఫామ్ అనమాట. అంటే మనకు కావాల్సిన టెక్స్ట్ని మనము ఈ డిజైన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసి వర్డ్ ఆర్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు డిజైన్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఏ డిజైన్లో మనకు ఆ టెక్స్ట్ కావాలో ఆ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ని, మనకి ఏ టెక్స్ట్ అయితే ఆ డిజైన్లో కావాలో ఆ టెక్స్ట్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. చూడండి, ఇది నాకు ఆ డిజైన్లో కావాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు అదే డిజైన్లో మనకు కావాల్సిన టెక్స్ట్. దీన్ని మనం మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ పెంచుకోవచ్చు, అలాగే ఇది బాటమ్కి, ఇది ఫ్రంట్కి. ఇలా మనం ఇమేజ్ని సైజ్ పెంచుకోవడం లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్, ఈ ఆప్షన్ చూసామంటే మనకు ఇలా నిలువుగా వస్తుంది. అంటే కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, మనకి ఎలా వచ్చిందో కంప్యూటర్ అనేది నిలువుగా వస్తుంది. దీన్ని కూడా మనకు కావాలంటే సైజు మాడిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇలా డిక్రీజ్ చేయాలని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా పైకి కూడా మాడిఫై చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ ఆప్షన్లో ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్లో ఇలా మనకు కావాల్సిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత మన టెక్స్ట్ని ఇక్కడ ఇస్తాము. ఈ టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత మన ఇక్కడ ఫాంట్ సైజు బోల్డ్ ఇటాలిక్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో గౌడీ ఓల్డ్ స్టైల్ సెలెక్ట్ చేశాను. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసి సైజు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ కావాలంటే సైజు ఎంత కావాలంటే అంత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనము మన టెక్స్ట్ని ఇలా మాడిఫై చేసుకున్న తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ టెక్స్ట్ ఆ షేప్లో వస్తుంది అనమాట. అంటే ఆ డిజైన్లో వస్తుంది. ఓకేనా? ఇలా మనం కావాల్సిన టెక్స్ట్ని ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి ఫార్మాట్లో మనకు కావాలనుకున్నప్పుడు ఈ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బాయ్, థ్యాంక్ యూ.